బీహార్ లో దొంగల బెడదే అనుకుంటే ఈ మధ్యలో డాన్లు కూడా పెరిగిపోయారు. సగటున రాష్ట్రంలో వీళ్ళే ఎక్కువ సంపాదిస్తున్నట్టు సమాచారం. వీళ్ళ బిజినెస్ మంచిగా ఉన్నదా అన్న అక్కడ అయిపోలే దాని పని చేసుకున్నాడు వాళ్ళం. అరే నీకేం బాగా పడ్డదిరా? నీ తమ్సండే పైసలు కానీ. అరే నువ్వు గమ్మతే ఉన్నావు కదా అన్న, పనికే పోతలేదంటే మా ఇద్దరం బడికే పోతున్నావా? ఇంకా పైసలు ఎక్కడి వస్తాయిరా? ఊరిని పోరాని గప్తారా, నీకేం రోగం పుట్టారా గట్ల మొత్తుకున్నావు? నా బుర్రలోకి వెళ్ళి ఒక ఐడియా వచ్చింది. నీ తలకాయలకి వెళ్ళి పెయిన్లే బయటికి వెళ్ళి అసలు ఐడియా వచ్చిందా? నేను చెప్పేది వింటావా? ఏంటిదో చెప్పు. మనం డాన్ అయిదాం. నేను గిన్ని రోజుల పోండి పనికి పోతాను, మేత్రే కాలి ఇంకా డాన్ అవుతామారా? అయినా గిసుంటి పనులు చేసినాం అనుకో ఊళ్ళో వాళ్ళందరూ ఎప్పుడు చీపురు పట్టి మనంబడే పడతారు. ఏమన్నా చెప్పేది మొత్తం వింటావా? మనం డాన్లం అయిదాం, మంచి డాన్లం అయిదాం. మంచి డాన్లా? అదెట్లరా? ఇప్పుడు ఛత్రపతి సినిమాలా ప్రభాస్ అన్న మంచి పనులు చేసిండుగా, మనం కూడా అట్లా వేద్దామన్నా. ఊరిని గట్ల నారా? గట్లనే. అరే ఎక్కడ అప్లై చేసుకురా మరి? మీ సేవలా? అరే అప్లై చేసుకునే దానికి ఏమేమి కొంటావు ఒకట్రా? ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కరెంట్ బిల్ షీట్. అరే కరెంట్ బిల్ షిఫ్ట్ ఎందుకురా? నీ అవధిని కూడా మళ్ళీ అప్లై అవుతారా మరి? రేపు పొద్దుగా వాడు గెటబుల్ చేంజ్. అరే అవునరా, అలదలు పెట్టుకురా. అన్న మనం చెప్పలేం కాదే డాన్లమే. కరెక్టయా? పోలమై బాయ్స్. చల్ ఫాలో మీ. అరే లవంగం ఏడికి వచ్చినాం రా? చిన్న పొలాల్లో పంచాయతీ ఉంటే తెంపడానికి వచ్చినాం అన్న. అరే ఇవ్వలరా ఇక్కడ 90 నరేష్, ఇంత పెద్ద డానా ఉండి ఇక చిన్న పొరాల పంచాయతీ కత్తమారా? ఏంది మన రేంజ్ ఏంది? చిన్న చిన్న పంచాయతీలు తెంపకుంటే పెద్దోళ్ళు ఎట్లా తెంపుతాం అన్న? అరే లవంగం కరెక్ట్ చెప్పినవరా నువ్వు. వా బాయ్స్. ఎందుకు పెట్టుకుంటారా అన్న? నేను ఐస్ క్రీమ్ తింటా అంటే ఆడే వచ్చి లొల్లి పెడతాడు. అన్న అది నా ఐస్ క్రీమ్ అన్న, నేను కొనుక్కో తింటా అంటే ఆడు గుంజుకున్నాడు. ఎందుకు గుంజుకున్నావురా అని అడిగితే నన్నే కొడతాడు. అరే ఆ ఐస్ క్రీమ్ ఎందుకు గుంజుకున్నావురా అని సారీ చెప్పరా బచ్చా? నేను చెప్పరా లుచ్చా? చెప్పే. అరే ధనియాలు హ్యాండిల్ చేయరా ఇన్ని.
నేను ఉత్సవం వస్తా. A few moments later. అరే హ్యాండిల్ చేసిల్లారా? మరి నెక్స్ట్ ఎక్కడికి? అన్న ఇక్కడ యాక్సిడెంట్ అయిందట, పోయి పంచాయతీ చేద్దాం. చలో పోల్రా. ఇడెవర్రా అర్ధరాత్రి పుట్టినట్టున్నాడు. వీడు మనకేం పంచాయతీ చెప్తారా? ఇన్ని వాటికచ్చిళ్ళు. అరే లవంగం చెప్పురా మన గురించి. కొత్తగా వచ్చిన డాన్రా ఏ పంచాయతీ చిటికలు తెంపుతారా? ఏమో ఈయన చూస్తే అట్లా కనబడతలేదు నాకు. ఇంత మీ పంచాయతీంద్రా. రోడ్ మీద బండి పట్టుకొని పోతానన్న, సడన్ గా కుక్కని తెచ్చిండు, యాక్సిడెంట్ అయింది. ఇక నా బండి మంచిగా చేపి అంటే ఆయన నన్ను తిడతాండు అన్న. అరే నువ్వు చెప్పు ఏమైందో. అన్నా నేను దారి పంట పోతా అన్న, ఆడాచిన కుక్కను కుదిండు. ఇప్పుడు కుక్కను కొని ఆడుకొని ఇస్తలేడు అన్న. కుక్క సంగతి పక్కా పెట్టన్న. నా ఎక్సెల్ బండి అన్న యాక్సిడెంట్ తుక్కు తుక్కు అయింది. సెకండ్ హ్యాండ్ లో కొన్న 5,000 పెట్టి. ఇప్పుడు ఎవరు చేపిస్తాలన్న? అది అడిగితే ఆడు నన్ను తిడతాండు. అరే నువ్వో పని చేయి, అనుకో కొత్త కుక్కను కొని. అరే నువ్వో పని చేయి, ఆయన బైక్ని ఎంత ఖర్చు అయినా నువ్వు మంచిగా చెప్పి. అది కుదిరే పని కాదన్న. ఎందుకు కుదరదురా? అన్న కుక్క తెచ్చేటప్పుడు కడుపుతోటి ఉన్నదన్న, ఆడు కడుపుతోటి ఉన్న కుక్కనే కావాలంటాడు. నేను ఎక్కడికి వెళ్ళి తేవాలన్నా? అరే నువ్వెందుకు అద్దంటానవరా మరి? ఆ బైక్ కొన్న 5,000కు, ఇప్పుడు దాన్ని మంచి చేయాలంటే 10,000 అయితే నేను చేపియా. అరే ఇద్దరు ఒక పని చేయాలిరా. నువ్వు ఎంత ఖర్చు అయినా ఆ నెక్సల్ బండిని మంచి చెప్పి. అరే నువ్వు కుక్కను కొనక్కేసి దానికి ఎట్లనైనా కడుపు వేసాను కప్ప చెప్పి. ఏమంటానా? ఏంద్రా కుక్కని కొని కడుపు వేసి ఇయ్యాలనా? ఎట్లా కనబడతానరా నీకు? జోపులు రాయండి. అరే అడుచ్చబోతాను ఎడిపోయినరా. అరే నేను నన్ను ఫాలో అయ్యి వీడియో తీసిండ్రా. చూడరా ఈ దానవుడు ఏందో ఏమని పోరగాలి చేతులు తన్నుల దిగుడు అవుతుంది. బతుకు నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మీరు మంచిగానే ఉన్నారని నేను అనుకుంటాను. కానీ మన వీడియో ఎట్లుంది? గమ్మత్తుందిలే. ఈసారి కొంచెం మంచిగా తీయలేకపోయినాం. నెక్స్ట్ వీడియో మాత్రం మంచిగా తీస్తాం. మీరు ఎప్పుడు గిట్లనే మమ్మల్ని ఆదరించుకుంటుంటే ఇంకా మంచి మంచి వీడియోలు మీకు అందైపోతాం. ఏమంటానా? ఇక అట్టనే పోయేమాట సబ్స్క్రైబ్ బటన్ మాత్రం మర్చిపోకుల్లి.